యాదాద్రి పైన పార్టీతో చర్చిస్తే బాగుండేది. ఆలయ పాలక మండలి నియామకంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఈ యాదాద్రి ఎందుకు అంటున్నాండి, ఇది యాదగిరిగుట్ట కదా, ఏమైంది ఎట్లా రాస్తారా ఆంధ్రజ్యోతి వాళ్ళు, నీకు ఇంకా పోలేదు ఆ వాసన? దాని పేరు మార్చారు కదా, యాదగిరిగుట్టను యాదాద్రి చేసిండే, అది పెద్ద మోసమైంది. జనాలంతా అరే మా ఎమోషన్ మా వైబ్రేషన్ అది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పేరు ఎట్లా మారుస్తారు అని జనం గొడవ చేసిరు. అయినా కేసీఆర్ ఇండ్లే మార్చిపడేసిండు. దానికి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత యాదాద్రిని యాదగిరిగుట్ట చేసిరు కదా, మళ్ళీ యాదాద్రి అని రాస్తారు ఎట్లా? యాదగిరిగుట్ట పైన పార్టీతో చర్చిస్తే బాగుండేది. సో అక్కడ ఒక పాలక మండలి వేసిరు కమిటీ. ఆ కమిటీకి చిరంజీవి భార్యను పెట్టిరు. నేను మెంబరా? చిరంజీవి భార్య మెంబరు, ఇంకెవరో ఒక ఫార్మా కంపెనీ అయిన చైర్మన్గా, రీసెంట్గా ఆమె ఈశ్వరమ్మ యాదవ్, ఇట్లా చాలా కొంతమందిని పెట్టిరు. అందులో కొంతమంది జెన్యున్గానే ఉన్నారు. కానీ అసలు ఆ కమిటీ ఏర్పాటు చేసే దాని విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏ నాయకుడితో మాట్లాడలేదట రేవంత్ రెడ్డి, డైరెక్ట్ వేసి పడేసిండు. సో దీంతో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు, నేను ఆ రోజు ఫోన్ లైన్లో మార్నింగ్ తీసుకుంటే అసలు ఎట్లా ఇది చేస్తారు మాకు తెలియకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదా అని ఆయన తీవ్రంగా విమర్శించాడు. ఇది పెద్ద చర్చకు దారితీసింది. అయితే నేను ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది అంటున్నారట, ఏమని, యాదగిరిగుట్ట పైన పార్టీలో చర్చిస్తే బాగుండేది, ఆలయ పాలక మండలి నియామకం పైన అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన్నది, నేతల మధ్య విభేదాల తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం, పనిచేయని డీసీసీ అధ్యక్షులపైన చర్యలు తప్పవు, ఇకపైన 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ భేటీ, ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో మహేష్ కుమార్ గౌడ్ అంటుండు, ముఖ్యమంత్రి కొంచెం ఆలోచన చేయాల్సిండే, ఈ పని తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నాడని. మీనాక్షి అధ్యక్షతన సమన్వయ కమిటీ తొలి సమావేశం, హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, సీతక్క తదితరులు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి, భట్టి. అత్యంత ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజీలు, ఉత్తమ్. కాళేశ్వరం బ్యారేజీలు ఎట్లాంటి ప్రమాదకర స్థితిలో ఉన్నాయో తెలంగాణ ప్రజలు కూడా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నది. మీరు అది గుర్తించాలా. అది గుర్తించకపోతే ఎవరు బాగు చేయలేడు మిమ్మల్ని. యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటుపై ప్రభుత్వ పెద్దలు పార్టీతోనూ చర్చిస్తే బాగుండేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నది ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు. ఆయన ఆలోచనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. గుడిలో ప్రైవేటు భాగస్వామ్యం ఏందండి, ఏం అవసరం అండి? భక్తులు హుండీలో వేసే విరాళాలతోటి, ఆ చందాలతోటి, ఆ స్వామివారికి సమర్పించే ఆ కానుకలతోటి గుడి అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ భాగస్వామ్యమే అవసరం లేదా అంటే మళ్ళీ దాని ప్రైవేట్ ఓన్ భాగస్వామ్యం అట. అయితే పాలక మండలి కమిటీ ఏర్పాటు కోసం పార్టీతోనూ చర్చించి ఉంటే బాగుండేది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ముఖ్యమంత్రి కనీసం పార్టీలో ఉన్న నాయకులకు కూడా చెప్పలేదట, సింగిల్గా డెసిషన్ తీసుకున్నాడు. తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మధ్య మెరుగైన సమన్వయం కోసం ఇకపైన 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కాబోతున్నది. పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత కమిటీ తొలి సమావేశం బుధవారం ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిందట. ఎప్పుడంటే ఇది 4 నెలల తర్వాత ఫస్ట్ మీటింగ్ అట. మరి కమిటీ ఎందుకు వేసిరా దానికి? మళ్ళా 4 నెలల తర్వాత జరిగిందట. ఇప్పుడు మీరు పార్టీకి రేవంత్ రెడ్డి టీంకి మధ్య లొల్లిప్పుడు ఇది. బేసిక్గా అయితే 2023లో రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డి గెలవాలి అని పనిచేసిన టీం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర లేదు. రేవంత్ రెడ్డి చుట్టూ ఓన్లీ ఫైమ్ బ్యాచ్, రోహిన్ రెడ్డి బ్యాచ్, వేం నరేందర్ రెడ్డి బ్యాచ్, ఈ టైప్ రియల్ ఎస్టేట్ బ్యాచే ఉన్నది. ఆయన గెలవాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలని పనిచేసిన సోషల్ మీడియా టీము రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళంతా నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చేరిన వాళ్ళంతా ఇప్పుడు గుత్తా అమిత్ రెడ్డి వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా వచ్చి చేరింది. కొంత బీజేపీ వింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా వచ్చి రేవంత్ రెడ్డి చుట్టూ చేరారు. ఏ టీం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఇప్పుడు ఆయన లైన్ ఆయనది, పార్టీ లైన్ పార్టీది. ఈ ఇద్దరికి సమన్వయం ఎక్కడిదిగా ఎట్లున్నదంటే భయంకరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు, ఒకవేళ నన్ను తీసేసినా నన్ను చేయకపోయినా ఏ సిచ్యువేషన్ వచ్చినా నా లైన్లో నేను ఉండాలన్నది ఆయన ప్లాన్ చేసుకుంటుండు. ఒక 30-40 గెలిస్తే మళ్ళీ ఇంకో జెండా ఎత్తొచ్చు, ఏదన్నా చేయొచ్చు అన్నది ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. సో పార్టీ ఏమో ఇది ఎడదాకపోతుంది ఏంది అనేది వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైపోయింది,
ఇక్కడ పైసలు మొబిలైజ్ చేసే వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు కేంద్రంలో పార్టీ నడవాలి కదా, పైసలు కావాలి కదా. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అధికారంలో కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో నేను మార్చింగ్ కోడ్ని పెట్టినాం అనుకో, ఈ స్థాయిలో డబ్బులు మొబిలైజ్ చేసి పంపించడం ఎవరు ఉండరు. అది రేవంత్ దాంట్లో తోపు. సో అట్లా ఆయన కాపాడుకోగలుగుతున్నాడు ఆ పదవిని, ఆ సీట్ని. పోనీ ఆయన కాకుండా ఇంకోరిని పెడదామంటే దరిదాపుల్లో కనబడుతారు. ఏ ముఖమన్నా కనబడుతుందా ఆ పార్టీలో? సో అట్లా రేవంత్ రెడ్డిది పెట్రోల్ అయినా నడుస్తున్నది. ఇక అంతకుమించి ఏం లేదు. ఇక సింపుల్గా చెప్పాలంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా రేపు కొడంగల్లో ఏం పోటీ చేయడు. రేవంత్ రెడ్డి నెక్స్ట్ నేను అనుకోవడం కల్వకుర్తికి పోవచ్చు. రేవంత్ కల్వకుర్తి నుంచి పోటీ చేసి తిరుపతి రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఆలోచన ఎట్లుందంటే, ఈ 3 ఏళ్ళు ఏమైనా ఇట్లా కాలచక్రం ఇట్లా తిప్పేది ఏదైనా మిషన్ దొరికితే బాగుండు అన్నట్టు ఉన్నాడు తిరుపతి రెడ్డి. ఇట్లా తిప్పితే మళ్ళీ 2028 వచ్చేటట్టు ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తున్నాడు. అంత ఇదిగా వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన కొడంగల్ ఇన్ఛార్జిగా మొత్తం ఆయన వ్యవహారాలు చూస్తూ కొడంగల్కి తిరుపతి రెడ్డిని అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం ఎంటర్ అవుతుంది తప్పదు. అది చేసేట ఒకవేళ చేయలేదనుకో రేవంత్ రెడ్డి పుసుక్కున్న తిరుపతి రెడ్డికే వద్దొద్దు, ఫ్యామిలీ వద్దన్నాడు అనుకో, తిరుపతి రెడ్డి బీజేపీలోకి పోయినా ఆశ్చర్యం లేదు. మీరు రాసి పెట్టుకుని జరుగుతుంది రేపు పొద్దున. ఒకవేళ కొడంగల్ టికెట్ కనుక తిరుపతి రెడ్డికి రాకపోతే, మరి తిరుపతి రెడ్డికి పైసలు ఉన్నాయంటే ఇక అది చెప్పరాదిగా మనం. ఇక పైసల గురించి భూముల గురించి మనం తిరుపతి రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఇక కొన్నిసార్లు రేవంత్ రెడ్డి టీం దగ్గరికి కూడా కంప్లైంట్స్ పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మా పైసలు తీసుకుంటూ ఇస్తలేడు. ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా చెక్ బౌన్స్ కేసులని క్లియర్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత. చెక్ బౌన్స్లు ఎందుకైతే, నువ్వు ఒకరికి పైసలు ఇస్తే ఆ పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే ఆ చెక్ తీసుకుపోయి కోర్టులో వేస్తే, బ్యాంకులు వేస్తే బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయితే కేసు పెడతారు. సో చెక్ బౌన్స్ కేసులు రీసెంట్గా అన్ని క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకోండి, ఏడికి పోవాలంటే తిరుపతి దగ్గరికి పోవాలి. మంచి 100 ఎకరాల డాక్యుమెంట్ అనుకో, అసలు నీకు లోపలికి పోయేటప్పుడు రెడ్ కార్పెట్ ఉంటుంది. గేట్లు ఓపెన్ చేస్తారు, నీ వెహికల్కి ఒక 2 ఎదురుగా సాధారణ మరుగుతారు, రెడ్ కార్పెట్ వేస్తారు. లోపలికి పోతే తిరుపతి రెడ్డి డోర్ తీస్తాడు. నువ్వు లోపల కూర్చొని డాక్యుమెంట్లన్నీ ఇచ్చినావు అనుకో, నీ చేతుల పడడే ఆలస్యం, మెడలు బట్టి అవతలకు నొక్కుతారు. నేను మెడలు బట్టి అవతల నొక్కి ఇగో 100 ఎకరాల్లో 2 ఎకరాలు ఇస్తాం, మిగతా 90 ఎకరాలు మేము తీసుకుంటాం, దీనికి ఓకేనా అంటే లేదని అనుకో, నేను అటు నుంచి అటే. ఇక మళ్ళీ నీకు గేట్ ఓపెన్ అయితే అడుగు. ఇక ఇంత పెద్ద దందా నడుస్తున్నది ఆయన చుట్టూ. ఇది వాస్తవం. ఇది ఎక్కడా ఈ రియల్ ఎస్టేట్ దందా ఆగలే. ఏమన్నా సంపాదిస్తున్నారు అంటే అంత సంపాదిస్తున్నారు. ఈయన ఫహీం ఖురేషి ఎవరి దుకాణం వాందే, ఒక్కొక్కరి దుకాణం ఒక్కొక్కరిది. ఇప్పుడు తిరుపతి రెడ్డి టీం సంబంధించిన కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి, అసలు మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పనికిరావట, అంత లావిష్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మాదాపూర్లో ఒకటి ఉంటుంది, ఆయన దేవలా నాయక్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనది ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల మనుషులు ఈయన ఒక 3-4 ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది. ఎక్కడ జరగాల్సిన డీల్స్ అక్కడ జరుగుతుంటాయి. ఆయన ఇంట్లో కూర్చుంటాడు. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చి ఎంటర్ అయింది మొత్తం భూముల మీద పడ్డారు. నెక్స్ట్ 2028-29 వరకల్లా తిరుపతి రెడ్డి ఎలక్షన్లో పోటీ చేయకపోతే అడగండి మీరు, 100% చేస్తాడు.